అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మునికి, అలాగే అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం తెలుసుకుంటున్నాం కదా. అయితే ఇంతవరకు 31వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ రోజు 32 నుంచి 47వ శ్లోకం వరకు తెలుసుకుందాం. 31వ శ్లోకం అంటే మొదటి నుంచి 31వ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతూ ఉన్నాడు. మొత్తంగా కూడా ఏం అడుగుతున్నాడు? యుద్ధరంగంలో ఎవరున్నారు, ఆ పాండవులు, కౌరవులు వీళ్ళు ఏం చేస్తున్నారు, అలాగే ఎవరెవరు ఉన్నారు అని అడుగుతున్నప్పుడు సంజయుడు అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. కౌరవులలో వీళ్ళున్నారు, పాండవుల్లో వీళ్ళున్నారు, అలాగే ఉన్నప్పుడు కూడా గురువులు ఎవరున్నారు, ఎవరు ఏ వరుసలో కూర్చొని ఉన్నారు, నిలబడి ఉన్నారు, అలాగే పాండవుల యుద్ధం ఎలా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు ఒక ప్రణాళికతో, ఇవన్నీ చెప్తున్నారు. చెప్తూ ఉన్నప్పుడు దుర్యోధనుడు కూడా ఏం చేస్తున్నాడు, తన సైన్యానికి ఎలా ధైర్యం ఇస్తున్నాడు, ఇచ్చినప్పుడు కూడా వాళ్ళది గ్రేటుగా ఉన్న మన వాళ్ళు కూడా గ్రేట్, చక్కగా యుద్ధం చేస్తారు అన్న వాళ్ళకు ఉత్సాహాన్ని కలిగిస్తూ, తన లోపల అధైర్యం ఉన్నా, భయం ఉన్నా పక్క వాళ్ళకందరికి, గురువులకు, తాతకు, మిగతా వాళ్ళకందరికి ధైర్యాన్ని చెప్తున్నాడు. అప్పుడు భీష్ముడు యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు. ఎలా అంటే శంఖంతో. తర్వాత ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ చేస్తాడో, శంఖాన్ని పూరిస్తారో, మిగతా ఉన్న వాళ్ళందరూ గురువులు కానివ్వండి, రాజులు కానివ్వండి, అందరు కూడా మేము కూడా యుద్ధానికి సిద్ధము అని చెప్తారు. ఎప్పుడైతే వీళ్ళు కౌరవులు శంఖాన్ని పూరిస్తారో, పాండవులు కూడా ఏం చేస్తారు, మేము కూడా యుద్ధానికి సిద్ధము అని చెప్పని మొదట అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు శంఖాలను పూరించినప్పుడు మిగతా వాళ్ళు కూడా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవులు కూడా శంఖాన్ని పూరిస్తారు. అంటే ఏంటిదంటే మేము యుద్ధానికి సిద్ధం అని. తర్వాత మిగతా వాళ్ళ దగ్గర ఉన్న గురువులు, మంత్రులు, అందరూ కూడా, రాజులు అందరూ కూడా యుద్ధానికి సిద్ధము అని అంటారు. అలా అయిపోయిన తర్వాత యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అందరు ఇరు పక్షాల వాళ్ళు ఓకే అనుకున్నారు కదా. అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడంటే కృష్ణునికి, రెండు మధ్యాల అంటే ఈ ఇద్దరి యుద్ధం మధ్యన నన్ను మధ్యలో ఆపు నీ రథాన్ని. ఎందుకు అనంటే మమ్మల్ని ఇంత బాధ పెట్టారు కదా, దుర్యోధనుడు ఇంత తప్పు చేశాడు కదా, దుర్బుద్ధితో మా రాజ్యాన్ని తీసుకున్నాడు కదా, ఇలాంటి దుర్బుద్ధితో ఉన్న వ్యక్తిని సహాయం చేయడానికి మిగతా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరినీ ఒకసారి నేను పరీక్షించేదను అన్నాడు. అప్పుడు ఒక్కసారి కృష్ణుడు ఏం చేశాడు అని చెప్పంటే, సరే పరీక్షిస్తావని మధ్యలో తీసుకొని ఆపేస్తాడు. అప్పుడు ఏం చెప్తాడు, ప్రతి ఒక్కరిని పరీక్షించు అని చెప్తాడు. అంటే అంతవరకు ఉన్న అర్జున్‌లో ఉన్న ఆలోచన భగవానుడు ఎప్పుడైతే చెప్పాడో, చెప్పిందాడే అతని ఆలోచన విధానం మారిపోయింది. అంటే చెప్పే దృష్టిలో. అప్పుడు కూడా కృష్ణుడు ఏం చేశాడు, ఆ సమయంలోనైనా యుద్ధం ఆపడానికి ఆ మాటను వాడుకున్నాడు. చాలా చూడు ఎవరెవరున్నారు అందరిని పరికించు అన్నాడు. అప్పుడు అర్జునుడు పరికించి చూస్తున్నాడు ఎవరున్నారని. అంటే అంతవరకు ఏంటిది, ఇరు పక్షాలు ఆహ్, నా నా కులము, నా వాడు, నా సోదరుడు, నా వాడే కదా అన్నది పోయి, గొడవ అంటే యుద్ధం చెయ్యాలి, ఎలాగైనా మా రాజ్యాన్ని తీసుకున్నాడు గదా, ఇంతవరకు మనల్ని చిన్నగున్నప్పటి నుంచి గూడా మమ్మల్ని మోసం చేశాడు, మేము బయటికి వెళ్ళిపోయాము, మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు అన్న దృష్టితో ఉన్న దృష్టి కాస్త ఒక్కసారిగా కృష్ణ పరమాత్ముడు చెప్పేవరకి ఆ దృష్టి మారిపోయింది. మారిపోయిన తర్వాత తనకేమయింది, యుద్ధం చెయ్యాలనుకుంటున్నది ఎవరిని నేను? నా తాతని, నా సోదరులని, నా పినతండ్రులని, నా గురువులని, అలాగే పిల్లనిచ్చిన మామని, వీళ్ళందరినా నేను యుద్ధం చేసేది అని ఒక్కసారిగా తన లోపల నుంచి ఒక రియలైజేషన్ వచ్చింది. అంటే అంతవరకు ఉన్న ఆలోచన విధానం అంతా కూడా మారిపోయి ఈ రియలైజేషన్‌కొచ్చాడు. ఎప్పుడైతే అతని లోపల రియలైజేషన్ వచ్చిందో, అంటే ఆ కరుణ అన్నది వచ్చింది. ఎవరిని నేను చంపడానికి సిద్ధమవుతున్నాను, వీళ్ళందరితో నేను ఏంటిది ఇలా ఉన్నాను అని అనుకున్నప్పుడు రియలైజేషన్ ద్వారా అతనికి ఏం జరుగుతుంది అనంటే, నేనా చంపేది, యుద్ధం చేయాల్సింది నేనా అన్నది వచ్చిందాడే అతనికి భయం స్టార్ట్ అయితుంది. వణుకు వస్తుంది. శరీరం వణికిపోతూ ఉంటుంది. అలాగే అతని గాండీవం, అతని ధనస్సు అదంతా కూడా ఆహ్, కంపించిపోతుంది శరీరంతో. అప్పుడు ఏం చేస్తాడు అనంటే కృష్ణునికి చెప్తుంటాడు. కేశవ, నేను యుద్ధం చెయ్యాలంటే నాకెన్నో రకాల అపశకనాలు కలుగుతున్నాయి. ఈ యుద్ధం చేయడము సమంజసం కాదు, శ్రేయస్కరం కాదు. ఎవరికి శ్రేయస్సు కాదు? నాకు కాదు, అలాగే నా ఎదురుగా ఉన్న
నా సోదరులకు కూడా శ్రేయస్కరం కాదు అని చెప్పని ఇంతవరకు మనం 31వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 32వ శ్లోకం గురించి తెలుసుకుంటాం. 32, 33. ఒక్క నిమిషం మేడం, ఫుల్ వర్షం వస్తుంది. न काङ्क्षे विजयं कृष्णा न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च. ఇప్పుడు 32వ శ్లోకంలో అర్జునుడు కృష్ణునికి చెప్తున్నాడు ఏంటిదంటే, ఓ కృష్ణ, నాకు విజయము కాని రాజ్యము కాని సుఖములు కాని అక్కర్లేదు. గోవింద, ఈ రాజ్యం వల్ల కాని ఈ భోగం వల్ల కాని ఈ జీవితం వల్ల కాని నాకు ప్రయోజనం ఏమిటి అంటే, ఇంతవరకు ఉన్న ఆలోచన అంతా కూడా అతని లోపల ఆ కరుణ వచ్చిందో, ఆ రియలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, తన భావాన్ని అంటే తన లోపల ఉన్న ఇన్నర్ లో ఉన్న భావాన్ని, ఆ విషాదాన్ని తనకు తాను తెలుసుకుంటూ కృష్ణ పరమాత్మకు చెప్తున్నాడు. కృష్ణ, అంటే ఇప్పుడు నేను యుద్ధం చేస్తాను, యుద్ధం చేసిన తర్వాత నాకు విజయం వస్తది. ఆ విజయం వల్ల కానీ రాజ్యం వల్ల కానీ సుఖము గాని నాకు అక్కర్లేదు. అంటే ఇప్పుడు యుద్ధం చేస్తాను కదా, యుద్ధం అంతా చేసిన తర్వాత అందరు చనిపోతాడు. అందరు చనిపోయినప్పుడు రాజ్యం నాకే వస్తుంది, విజయం నాకే వస్తుంది, నేనే యుద్ధం చేసి గెలిచాను అని చెప్పని. అలాగే సుఖం వస్తుంది. ఇవన్నీ నాకు వద్దు గోవింద అని చెప్తున్నాడు. మళ్ళీ ఈ రాజ్యం వల్ల కానీ ఈ భోగం వల్ల గాని ఈ జీవితం వల్ల గాని నాకు ప్రయోజనం ఏమిటి? సరే, యుద్ధం చేశాను, యుద్ధం చేసిన తర్వాత ఇవన్నీ పొందుతున్నాను, దీని వల్ల నాకు ఏం ప్రయోజనం వస్తుంది అని ఒక్కసారిగా తనలోనున్న ఆ విషాదాన్ని, తనలోనున్న ఆ ఇన్నర్ నుంచి వచ్చిన ఆ భావాన్ని కృష్ణుడికి తెలియచేస్తున్నాడు. అంటే ఇంకేముంది, అందరూ చనిపోతాడు, యుద్ధం చేస్తారు, ఎవరెవరున్నారు, అందరూ ఉన్నారు. ఇంకా దీనివల్ల నేను తీసుకునేది ఏంటిది, నాకేం ప్రయోజనము, ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని చెప్తాడు. అలాగే ఇంకొక శ్లోకం 33వ దాంట్లో, మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు సన్నదులై వచ్చి ఉన్నారు. అంటే ఇంకా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ఏంటిది, మనం ఎవరితో అయితే యుద్ధం చేయాలనుకున్నామంటే అపోజిషన్ అంటే కురు వంశం వాళ్ళు, కురుపుత్రులు, వాళ్లకు ఈ రాజ్యము భోగములు సుఖములు కోరుకొరుచున్నారు. అంటే ఇప్పుడు యుద్ధం ఇద్దరి మధ్యన జరుగుతుంది కదా, మా రాజ్యాన్ని అంతా మేము తీసుకోవాలి, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు, మేము యుద్ధం చెయ్యాలనుకుంటున్నాం అంటే వాళ్ళ కాంక్ష ఎలా ఉంది దుర్యోధన వారి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు, వాళ్ళకు భోగాలు కావాలి, సుఖం కావాలి. అంటే ఇప్పుడు రాజ్యాన్ని అన్ని తీసుకొని ఏం చేస్తాడు, అధికారాన్ని సంపాదించుకుంటాడు. అంటే భోగములు అంటే సుఖంగా హాయిగా దర్జాగా భోగములు అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు కోరుకొని ధన ప్రాణంలో ఎడ ఆశలు వదులుకొని, అంటే ఇవన్నీ కావాలని తీసుకున్నారు. యుద్ధం చెయ్యాలంటే ఎవరిది గెలుస్తారో తెలియదు. మన ఆపోజిట్ వాళ్ళు గెలుస్తారా, మనం గెలుస్తామా అంటే యుద్ధం జరిగితేనే తెలుస్తుంది. ఎక్కడ ఎవరి పట్ల ధర్మం ఉందా అధర్మం ఉందా దాన్ని బట్టే తెలుస్తుంది కదా. మళ్ళీ వాళ్ళు కూడా వదులుకొని ఉన్నారు దీని గురించి. అంటే ఇవన్నీ వాళ్ళకు ఉన్నా డబ్బు మీద ఆశ లేదు, వాళ్ళకు ప్రాణం మీద ఆశ లేదు, అన్ని వదులుకొని యుద్ధానికి సన్నాదులై వచ్చారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు, ఒకవేళ మృత్యువాత పడతాము, ఓడిపోతాము, అయినా సరే యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంలై ఉన్నారు అని చెప్పని వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఏంటిది, అగెనెస్ట్ వాళ్ళ నుంచి కూడా ఆలోచిస్తున్నారు. సరే, ఇక్కడ
చేస్తా, నేను యుద్ధం చేస్తా, గెలుస్తా, గెలిచిన తర్వాత నా వాళ్ళందరూ చనిపోతారు. నాకేం లాభం? నాకేం ప్రయోజనం? మళ్ళా వాళ్ళ గురించి గూడా ఆలోచిస్తూ వాళ్ళకి తెలుసారు. నాకెలా ఆశ ఉందో నేను ధర్మంలో ఉండి పోరాడాలి. అధర్మం అని. మళ్ళీ వాళ్ళు అధర్మంలో ఉన్నా రాజ్యం కావాలని చెప్పని వాళ్ళు ప్రాణత్యాగం అంటే తాడో పేడో అనుకుంటాం కదా! అలా ఉండడానికి గూడా వాళ్ళు సిద్ధులై యుద్ధానికి వచ్చారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు 34, 35 శ్లోకాలు తెలుసుకుందాం. आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः शालाः सम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु मही कृते 34వ శ్లోకం చూద్దాం. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమన్లు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు అందరినీ ఇచ్చటికి చేరియున్నారు. అవునబ్బా! యుద్ధం చేస్తామంటే మేమిద్దరమే ఉన్నామా? మా ఇద్దరు సోదరులే ఉన్నారా? ఇంకెంతమందున్నారు? గురువులున్నారు, తండ్రులున్నారు, తాతలున్నారు, ప్రతి ఒక్కరున్నారు. అంటే ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. అంటే ఎక్కడ? వీళ్ళే కాకుండా గురువులు, తాతలు అంటే వాళ్ళ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు గదా! మళ్ళీ వీళ్ళందరిని యుద్ధం చేసి చనిపోతే ఏం చెయ్యాలి నేను? నేను దీంతో ఏం ఒరగట్టుకుంటాను? నేనేం చేసుకుంటాను? మనకు దొరికింది లాభము అంటే ఒక యుద్ధం చేశాము, ఒకటొచ్చింది అనంటే లాభమొస్తే మన ఒక్కరి కోసం కాదు కదా! మన కుటుంబం కోసం. మళ్ళా ఆ కుటుంబమే లేనప్పుడు, ఆ వంశమే లేనప్పుడు ఈ భోగాలన్నీ నేనేం చేసుకోవాలి? అంటే నా వాళ్ళందరూ ఇక్కడ యుద్ధం చేయడానికొచ్చారు. మళ్ళా దాంట్లలో వాళ్ళు చనిపోతారు. నేనేం చేద్దు? అని జెప్పని కృష్ణునికి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి తర్వాత 35వ శ్లోకంలో, "ఓ మధుసూదనా! ముల్లోకాధిపత్యం కొరకై నేను ఎవ్వరిని చంపను. ఇక ఈ భూమండలం విషయమై చెప్పనేలా అట్లి వీరిలో ఎవ్వరినైనా నన్ను చంపబూనెనను నేను మాత్రం వారిని చంపనే చంపను" అంటున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకేం క్వెషన్ చేస్తున్నాడు? ముల్లోద ముల్లోకాధిపత్యం కొరకే నేనెవరిని చంపను. సరే, ఇక్కడ ఈ ఈ ఇప్పుడున్న ఈ ప్రపంచం అంటే ఇప్పుడున్న అతని ఆ వరల్డ్‌లో కానీ, ముల్లోకాలలో ఏదైనా ఆధిపత్యం ఇస్తారా? యుద్ధం మా ఇద్దరి మధ్యన యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం చెయ్యి. నీకు ముల్లాధిపత్యం ఏదన్నా పదవిస్తానా పైలోకాలలో కూడా అంటే కూడా నేను ఎవరిని చంపను. అంటే చంపను అని భీష్మించుకొని కూర్చున్నాడిక్కడ. తప్పు. చంపేది ఎవరిని? నా వాడినే, నా కుటుంబ సభ్యులనే, నా సోదరుడినే, నా తాతనే అన్న అతని లోపల ఆ రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఆ వేదనొస్తుంది. అందుకే అర్జున విషాద యోగం అన్నాడు. అంటే ఆయనకేమైంది? విషాదమొచ్చింది. ఆవేదన వచ్చింది. అందుకే ఈ ఈ భూమండల విషయమై చెప్పనేలా. అంటే ఈ భూమండలంలో నాకిచ్చినా సరే, పైలోకాల్లో ఇచ్చినా సరే కూడా నేను చంపనేలా. అట్లే వీరిలో ఎవరినైనా నన్ను చంపబూనినను నేను మాత్రం చంపను. సరే, ఇప్పుడు నేను చంపట్లే. ఓకే. నేను ఫిక్స్. నేను చంపట్లేదని నన్నెవరైనా చంపినా నేను చంపను. అంటే చూడండి ఎలా అర్జున్ నుంచో మనము నేర్చుకోవచ్చు. అంటే ఆ రియలైజేషన్ అంటే అంతవరకు కూడా రాలేదు. ఏదో ఒక రోజు మనకు కూడా తప్పు చేస్తున్నాము అని ఏ రోజైతే మనం అర్జున్‌లా చెక్ చేసుకుంటామో అక్కడనే మనము ఆగిపోతాం. అది ఇక్కడ మనం అర్జునుల వారి నుంచి నేర్చుకోవలసింది. ఆ నేర్చుకునే విధానంలో కూడా ఎలా ఉన్నాడు? నేను చంపను. ఒకవేళ చంపినా ఏం చేసుకోవాలి? ఎవ్వరు లేనప్పుడు నేను ఆ సుఖాన్ని నాకెందుకు? ఈ పేరెందుకు? ఈ ఖ్యాతి ఎందుకు? అలాగే ఇంకా ఏమైనా నాకు దీనివల్ల ఏమైనా ప్రయోజనం వస్తుందా? ఆ ప్రయోజనాలు కూడా వద్దు. ఒకవేళ అగనెస్ట్ వాళ్ళు నేనిప్పుడు ఆగిపోయా. యుద్ధం చేయనని నేను ఆగిపోయా. ఎదుటివాడు యుద్ధం చేశాడా? చేసినా సరే కూడా నేను వాడిని చంపను అన్న రియలైజేషన్ అతనికొచ్చింది. 36 చదవండి మేడం. निहत्य का प्रीतिः स्याज्जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः
ఇక్కడ ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము బాపుకునేది ఏమి, మనము మూట కట్టుకునేది ఏమి, ఈ ఆతతాయులను చంపుట వలన మనకు పాపమే కలుగును కదా అంటున్నాడు ఇక్కడ. అంటే ఎవరు ఇక్కడ ఇద్దరిని కలుపుతున్నారు, ఎవరిని? కృష్ణుణ్ణి, తనను. వీళ్ళనందరినీ చంపి మనం ఏం బాపుకుంటాం అంటే ఏం సాధించుకుంటాం, ఏం చేస్తాం వీళ్ళను చంపి అంటే ప్రతిది కూడా అతని లోపల నుంచే క్వశ్చన్ వస్తుంది, అతని లోపల నుంచే ఆన్సర్ వస్తుంది. ఆ భావం, సరే ఇప్పుడు యుద్ధం చేశాం, యుద్ధరంగం అన్నప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యే టైంలో ఇలా మాట్లాడుతున్నాడు ఏంటిది అని చెప్పని కృష్ణ పరమాత్మకి క్వశ్చన్ వస్తూ ఉంది. ఆయనకి ఎప్పుడెప్పుడైతే ఆ క్వశ్చన్ వస్తూ ఉంటుందో ఇవన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు. సరే ఇప్పుడు చంపాలి, నువ్వు చంపుతావు, నేను చంపుతాను అంటే ఇప్పుడు ఇద్దరు సహాయం చేస్తున్నాడు కదా. అంటే యుద్ధం అంటే ఏంది, కత్తి పట్టను అని అన్నాడు, చంపను అన్నాడు, కానీ ప్రోత్సహిస్తున్నాడు కదా. వెంబడి ఉంటానన్నాడు కదా, ఇద్దరికి చెప్తున్నాడు. కృష్ణుడు ఎలా చేస్తున్నాడు, అక్కడ చెప్తున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు సంధి సంధి కూర్చడానికి. అలా ఆ మూట కట్టుకునడం ఎందుకు అంటే చంపి ఏం చేయాలి, ఏం చేసుకుంటాం, ఎవరిని? ఈ ఆ ఆతతాయులను చంపడం మనకు పాపము అంటే ఆతతాయులు అని అంటున్నాడు ఇక్కడ మెయిన్ గా. ఆతతాయులు అంటే అర్థం ఏంటిదంటే నిప్పంటించేవాడు, అలాగే విషమునిచ్చేవాడు, ఆయుధమును ధరించి చంపినవాడు, ధనమును ధనమును అపహరించేవాడు, భూమిని లాక్కునేవాడు, స్త్రీలను అపహరించువాడు, ఈ ఆరుగురను ఆతతాయులు అంటారు. అంటే ఈ 6 గుణాలు ఏదైతే కలిగి ఉన్నారో ఇలాంటి వాళ్ళు, వీళ్ళెవరు అని చెప్పంటే కౌరవులు. మళ్ళీ వీళ్ళను అంటే చెడ్డవాడిని చంపుతే ఏమొస్తుంది, చెడ్డవాడిని చంపి మనకు పాపం ఎందుకు పెట్టుకోవాలి, చంపి ఏం ప్రయోజనము అని చెప్పని అంటున్నాడు. ఎప్పుడైతే వీళ్ళని ఇలాంటి వాళ్ళని మనం చంపేస్తామో అంటే ఏమైపోయింది, ఇప్పుడు ఆ వంశం అంతా కూడా వధించేస్తాడు అంటే చంపేస్తారు. చేయటం వల్ల ఏ విధమైన లాభము లేదు, లాభం కాక మనము పాపము మూటగట్టుకుంటున్నాము. కాబట్టి వీరిని నేను చంపాలని అనుకున్నట్లేదు. చంపేది ఎవరిని? స్వజనులని. స్వజనులు అంటే ఎవరు? తమ సోదరులే. అంటే ఇలాంటి గుణం ఉన్నవాడిని చంపేసి నేనేడ పాపం మూటగట్టుకోవాలి, అది కూడా ఎవరినంటే నా వంశస్థులనే, నా సహోదరులనే అని చెప్పని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి 37 శ్లోకం విందాం. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓకే. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు, స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటిదంటే మన బంధువులు, వీళ్ళెవరబ్బా ఇప్పుడు? ఇంతవరకు ఏమైపోయారు వీళ్ళు? శత్రువులు అయిపోయారు. శత్రువులైన వారు అంతే కదా. ఇప్పుడు రాజ్యాన్ని లాక్కున్నారు, మేము ఇవ్వమన్నారు, 5 ఊర్లన్నీ ఇవ్వమన్నాడు, ఒక అంగుళం కూడా నేను ఇవ్వనన్నాడు. అప్పుడు ఏమైంది? సోదరుడు కాస్త శత్రువుగా మాడిపోయాడు. శత్రువుగా మాడిపోయి యుద్ధం చేద్దామన్నాడు. యుద్ధం చేద్దాం అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా యుద్ధంలోకి వెళ్ళేటరికి యుద్ధం చేస్తున్నది ఎవరిని? నేను నా సొంత సోదరులే. ఎవరు వీళ్ళు? నా వంశీయులే. నేను చంపాలనుకున్నప్పుడు, యుద్ధం చెయ్యాలనుకున్నప్పుడు వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు కదా. వచ్చే వాళ్ళు సహాయం చేయడానికి ఎవరొచ్చారు? నా తాతలొచ్చారు, గురువులొచ్చారు, అలాగే బంధుమిత్రులొచ్చారు, నా మామలొచ్చారు, అలాగే చుట్టూ ఉన్న రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, రాజులొచ్చారు. వీళ్ళందరూ ఎవరు? మన బంధువులు. ఎవరు వీళ్ళు అంటే మన ధార్తరాష్ట్రులు. అందుకే చంపొద్దు కృష్ణ అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నేను చంపను, అలాగే నువ్వు కూడా చంపొద్దు, దీనికి ప్రోత్సహించొద్దు, వద్దు కృష్ణ అని చెప్తంటున్నాడు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లబ్బును? ఇప్పుడు నువ్వు చంపేస్తావు, చంపేస్తే ఏ రకమైన సుఖం మనకు వస్తుంది అని చెప్పని అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ కులనాశనం అంటే ఇప్పుడు చంపేస్తే కులనాశనమే అవుతుంది కదా, దీని వల్ల లాభం ఏముంది? ఏ లాభము లేదు, నష్టమే ఉంది, నేను సుఖపడేది లేదు. ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? కృష్ణ పరమాత్మకి చెప్తున్నాడు. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తది. ఏదైతే నువ్వు చెప్తున్నావు కదా, నీ అగనెస్ట్ ఉన్న కౌరవులు కూడా నీ సోదరులే కదా,
మళ్ళా ఇది కూడా వాళ్ళకి వర్తిస్తుంది కదా అన్న క్వశ్చన్ ఎవరికి వచ్చింది? ఒక చూపు ఎవరు చూస్తున్నారు ఇక్కడ అంటే కృష్ణ పరమాత్మ చూస్తున్నాడు. ప్రశ్నొచ్చింది. సరే ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నావు. ఆహ్, నా సోదరులంటున్నావు, నా తాతలంటున్నావు, మన రాజ్యం వాళ్ళే అంటున్నారు, బంధువులంటున్నావు. ఇంతవరకు నీకేమయ్యింది? సరే నువ్విప్పుడు అడుగుతున్నావు, వద్దని నువ్వంటున్నావు కదా! మళ్ళా వాళ్ళకి గూడా అదే రావాలి గదా! అదే ఆలోచన వాళ్ళకి రావాలి కదా! సేమ్ కదా! అని చెప్పని ఒక రకమైన ప్రశ్న వచ్చింది. ఎలాగంటే, ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తారు. వచ్చి మనతో మాట్లాడుతుంటాడు. వాని గురించి అలా జెప్తాడు, ఇలా జెప్తాడు చెప్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, అవునా! వీళ్ళింత బాధ పెట్టారా? చేశారా? ఇంత మోసం జేశారా? అని చెప్పని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో, ఒక్కసారిగా అతని లోపల ఏదైనా ఒక రియలైజేషన్ కలిగి, అవును తిట్టిండు. ఇంత ఇంత జెప్తారు. అంటే బాధని బయటికి జెప్పేస్తారు. కోపాన్ని బయటికి గక్కేస్తారు. అయిన తర్వాత లాస్ట్‌కి ఏం జెప్పేస్తారు? మనం ఏం సలహా ఇస్తాం? సరే అవునా? వాళ్ళతో గొడవ పడు, లేదా కొట్టు, లాక్కో అన్నప్పుడు. అన్నప్పుడు ఏం జేస్తారు? ఏం జేస్తామండి కర్మ. ఇంగ అనుభవించాల్సిందే గదా! ఇలాంటి వాళ్ళతో చంపడం ఎందుకు అని అనుకుంటారు. అప్పుడు మనం ఏమనుకుంటాము? మరి ఇంత దెలిసి నువ్వెందుకు నా దగ్గర అడుగుతున్నావు అన్న ఒక క్వెషన్ ఒస్తది గదా! అలాంటి క్వెషనే కృష్ణ పరమాత్మకొచ్చింది. ఇన్ని చెప్తున్నావు కదా! నీకేమైంది? ముందేమయ్యింది? ఇప్పుడెందుకిలా మాట్లాడుతున్నావు? అన్న ఒక ప్రశ్న వచ్చింది. ఇద్దరు సమానమే. నీకొచ్చిన ఆలోచననే ఎదుటివానికి రావాలి కదా! అంటే మళ్ళీ ఎదుటివానికి ఎందుకు రాలేదు? నీకెందుకోసం వచ్చింది? ఇప్పుడే ఎందుకొచ్చింది? అన్న ఒక క్వెషన్ అంటే ఒక చూపు. ఆ చూపులోనే మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు చెప్తున్నాడు. మిగతా 2 శ్లోకాల్లో ఎందుకోసం వచ్చింది? ఆ రియలైజేషన్. అంటే ఎంతగా అర్జున్‌కి రియలైజేషన్ వచ్చింది? ఆ కరుణ ఎలా వచ్చింది? ఎందుకోసం వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? అది ఏ విధంగా అతను ఆలోచిస్తున్నాడు? ఎక్కడ? యుద్ధరంగ సమయంలో యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్న సమయంలో. మళ్ళీ మిగతా 2 శ్లోకాలు తెలుసుకుందాం. యద్యప్యేతైన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం అజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? లోభ కారణమగు భ్రష్టచిత్తులై వీరి కులయము వలన కలుగు దోషములను మిత్రదోహం వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్దన కులనాశనం వల్ల కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ 2 పాపములు దూరంగా ఉండుటకు ఎలా ఆలోచింపరాదు. అంటే ఎందుకోసము ఇదంతా ఆపమని చెప్పనంటున్నాడు అనంటే కుల క్షయము కలుగును. అలాగే దోషములు అంటే ఎప్పుడైతే కులక్షయం జరుగుతూ ఉంటుందో అంటే కులం పోయింది. ఇప్పుడు ఇక్కడ ఎవరు కొట్టుకుంటున్నారు? ఎవరు యుద్ధం చేసుకుంటున్నారు? వాళ్ళ కులంలో వాళ్ళు. అంటే ఏంటిది? ఒక ఇంటి సోదరులే గొడవ పడుతున్నాడు. ఆ గొడవలో చంపినప్పుడు ఎవరు పోతారు అని చెప్పనంటే, ఆ కులం వాళ్ళే, నా వాళ్ళే పోతారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కులక్షయం. అంటే కులం అన్నది పోతుంది. ఇక్కడ ఎవరు లేరు. పెద్దగా చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండాలు. అలాగే మిత్రదోహం వల్ల సంభవించు పాపములు చూడకున్నచో అంటే ఇక్కడ ఏమైంది? మిత్రుడే కదా! మిత్రుడే అవుతాడు కదా! వీళ్ళందరూ కూడా మిత్రులే కదా! మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళే కాకుండా మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల సంభవించు పాపములు, అలాగే కులనాశనము. ఆ కులనాశనంలా ఎలాంటి నష్టములు జరుగుతాయి. అందుకనే ఎన్నో జరుగుతాయి. దాని కోసమే నేను యుద్ధం చెయ్యొద్దు అని అనుకుంటున్నాను కృష్ణ. అందుకనే ఈ పాపము యుద్ధం చేసి అందరిని చంపాలనుకున్న పాపమును దూరంగా ఉండుట ఎలా ఆలోచింపరాదు. అందుకే ఆలోచిస్తున్నాను. అందుకే వద్దనుకుంటున్నాను అంటున్నారు. వాళ్ళు మిగతా వాళ్ళకి తెలియదా? అంటే తెలుసు. తెలిసినా సరే వాళ్ళు రాజ్యము కావాలన్న మోహంలో ఉన్నాను. నాకేమనిపిస్తుంది ఈ సమయంలో అంటే నా వాళ్ళను చంపడం వల్ల నా కులమే క్షయమైపోతుంది. అంటే
అంతరించిపోతుంది. అప్పుడు నేనేం చేసుకోవాలి? అందుకనే నేను చెయ్యను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏ రకంగా యుద్ధం చేయడం వల్ల లాభాల కన్నా నష్టాలేమున్నాయి? లాభం ఏముంటుంది? వీళ్ళ వరకే మిగులుతారు. వీళ్ళే రాజ్యాన్ని అనుభవిస్తారు. అలాగే మగవాళ్ళందరూ చనిపోతారు. ఎవరు మిగులుతారు? ఎలాంటి వాళ్ళు మిగులుతారు? అలా మిగిలినప్పుడు ఆ వంశం వల్ల ఎవరెవరికి ప్రమాదం జరుగుతుంది? ఏ ఎలాంటి ధర్మంలో ఉండకుండా పోతారు? ఇవన్నీ కూడా ఒకటి ఒకటి కృష్ణ పరమాత్మకు తెలియచేసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ 40వ శ్లోకంలో తెలుసుకుందాం. 40 శ్లోకం చదవండి మేడం. కులక్షయే ప్రణశ్యంతే కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. అంటే ఏంటిది? వంశం వల్ల కలుగు ఉత్పన్నాలు. అంటే ఎప్పుడైతే వంశ నాశనం జరుగుతుందో దాని వల్ల ఎదురయ్యే దోషాలు చెప్తున్నాడిక్కడ. కులక్షయం వలన సనాతనములైన కులధర్మములన్నీయు నశించును. అధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటా పాపమే వ్యాపించును. ఇక్కడ ఒక స్టోరీ తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. కులక్షయము అంటే ఎప్పుడైతే కులక్షయము సనాతనములైన కులధర్మము నశించినప్పుడు అధర్మం అంతరించిపోతుంది. ధర్మం అంతరించి అధర్మంలో ఉంటుంది. కులమునంతా అంతటే పాపమును వ్యాపించును. స్టోరీ ఏంటిది అనంటే ఒక రాజ్యం ఉండేదంట. ఆ రాజ్యంలో ఇలానే దండెత్తుతారు కదా! రాజ్యాన్ని తీసేసుకుంటారు. అయితే ఆ రాజ్యం యుద్ధం చేస్తున్నప్పుడు కరువు కాటకాలు ఏర్పడతాయి. ఇంకా ఎన్నో రకాలుగా యుద్ధాలు జరిగినప్పుడు ఎలా ఉంటాయి పరిణామాలు? అంటే ఫుడ్ దొరకదు. మొత్తం పొల్యూషన్ ఇప్పుడు మనకెలా ఉంటుందో ఆ సమయంలో గూడా అలానే ఉండేది. తినడానికి ఉండదు, చెయ్యదు. అలా ఒక రాజు ఒక రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు అక్కడ మళ్ళా ఫుడ్ సరిపోవాలి. జీవించడానికి ఉండాలి. తగిన వనరులు లేవు. అప్పుడేం చేస్తాడు అంటే, ఇక్కడ వృద్ధులను ఉండకూడదు. ఏం చేస్తారు? ఈ వృద్ధులుండి వాళ్ళ వయసైపోయింది. పిల్లలు పుట్టారు, పెళ్లిళ్లు చేశారు, మన్మన్లున్నారు. వాళ్ళేం చెయ్యాలి? వద్దు అని చెప్పని వాళ్ళను చంపమని రాజు ఆజ్ఞ చేస్తూ ఉంటాడు. అంటే ఆ రాజ్యంలో ఏమైపోతుంది? పెద్దవాళ్ళందరూ ఎవ్వరు కూడా ఉండరు. అంటే ఎవరు కనిపిస్తే వాళ్ళను చంపేయడమే. అలాగా ఒకతను ఏం చేస్తాడు అని చెప్పనంటే ఆహ్, నాకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోతే నేనేం తెలుసుకుంటాను? నా భావితరాలకు, నా పిల్లలకు ఏం తెలుస్తుంది? ఏమి తెలియకుండా పోతుంది అని చెప్పని తన తల్లిని ఒక సొరంగం దాంట్లో లోపల ఉంచుతాడు. ఉంచి ఆమెకు కావాల్సినవన్నీ ఉంటూ, మంచి చెడు చూసుకుంటూ, బాగోగులు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఒకరోజు ఏం జరుగుతుంది? ఇంకా కరువు కాటకాలొస్తాయి. ఇంకప్పుడు రాజ్యం వదిలేసి అతను వెళ్ళిపోవాలి. రాజ్యాన్ని పాలించలేదు. పాలించాలి అనంటే సరైన వనరులు లేవు. అప్పుడు ఇగో అడ్డొస్తది. ఇగో అడ్డొచ్చినప్పుడు ఏం చేస్తాడు అని చెప్పనంటే, ఒక పరీక్ష పెడతారు. సరే ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని ఈ రాజ్యాన్నంతా నేను వదిలేసి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానంటే నేను మీకొక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో ఎవరైతే సరైన సమాధానం చెప్తారో, ఆ సమాధానాన్ని విని కరెక్ట్‌గా చెప్తే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు రాజ్యాన్ని వదిలేసి. ఇచ్చేసి. అప్పుడు క్వెషన్ ఏస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నారు? పెద్దవాళ్ళెవ్వరు లేరు. అంటే అనుభవం ఉన్నవాళ్ళు ఎవ్వరు లేరు. అంతా ఇప్పుడున్న వాళ్ళే ఉన్నారు కదా! వాళ్ళకెంత వరకు అనుభవము? సూచనలిచ్చేవాడు లేడు. సలహాలిచ్చేవారు లేరు. మంచి చెప్పేవాడు లేరు. బాధొస్తే ధైర్యం ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే పెద్దవాళ్ళకు ఇవన్నీ అనుభవం ఉంది. అనుభవ జ్ఞానం ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆ రాజు అంటే 2 ఆవులను తెచ్చిపెడతాడు. 2 ఆవులను తెచ్చిపెట్టి దీంట్లో తల్లి ఆవు ఏంటిది? పిల్ల ఆవు ఏంటిది? అని చెప్పని కనుక్కోమంటాడు. ఇంకది ఎవ్వరికీ అర్థం గాదు. అంటే సేమ్ అనిపిస్తాయి. ఆవులెలా ఉంటాయంటే, తల్లికి బిడ్డ పుట్టినప్పుడు కొన్ని రోజుల్లోనే దానిలానే తయారవుతుంది. గుర్తుపట్టడం కష్టమవుతుంది. అప్పుడేం జేస్తాడు ఆ పిల్లవాడు వెళ్లి చెప్తాడు. విషయమంతా చెప్తాడు. చెప్పినప్పుడు 2 సేమ్ ఆవులున్నాయి. ఎలా నేను కనుక్కోవాలమ్మా అని జెప్పనన్నప్పుడు తల్లి ఏం చెప్తుంది అనంటే, గడ్డి తీసుకొని వెళ్ళు. గడ్డి తీసుకొని వెళ్లి ఆవు దగ్గరెయ్యి. ఆవు దగ్గరికేసినప్పుడు మొదట ఏ ఆవైతే తింటూ ఉంటుందో అది పిల్లావు. తినకుండా ఉంటుందో అది తల్లి ఆవు అని చెప్తాడు. అలా పిల్లవాడు అలా చేస్తాడు. చేసినప్పుడు ఒక ఆవు ఫస్ట్ తింటుంది. అప్పుడేం చెప్తాడు ఇది పిల్ల ఆవు అని అంటాడు. తినంది తల్లి ఆవు అని. ఎందుకు అంటే
తల్లి ఏం చేస్తుందంటే మొదట బిడ్డ ఆకలిని తీరుస్తుంది, వెయిట్ చేస్తుంది. తనకెందుకంటే ఆ వెయిట్ చేసేది అదంతా ఆ శక్తి అంతా ఉంది. ఆ ఓర్చుకునే శక్తి ఉంది. పిల్లలకు ఉండదు కదా! అలా ఈజీగా గుర్తుపెట్టి చెప్పేస్తాడు. అప్పుడు ఆ రాజు రాజ్యాన్నిచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏం కావాలి? ఎవరుండాలి మనకు? అంటే పెద్దవాళ్ళు ఉండాలి. ఎందుకు పెద్దవాళ్ళు ఉండాలంటే ఒక కుటుంబంలో మం మంచి చెప్పాలన్నా, మన కుటుంబంలో సలహాలు చెప్పాలన్నా, ఒక పూజ విషయంలో కానీ, ఒక పద్ధతి విషయంలో కానీ, ఎక్కడ మనకి ఏమి తెలియాలన్నా ఏమనుకుంటారు? ఇప్పుడు మామూలుగా సింపుల్‌గా ఇక్కడనే చూసుకుంటాం. మన ఇంట్లో కొన్ని ఆచారాలుంటాయి, పద్ధతులుంటాయి. పెళ్ళిళ్ళలో కానీ, ఫంక్షన్‌లో కానీ, పూజలలో కానీ, మా ఇంట్లో ఈ పద్ధతుంది, మా ఇంట్లో ఈ పద్ధతుందని ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా! అంటే సేమ్ చేసేదొకటే. పెళ్లి ఒకటే, ఫెస్టివల్ చేసేదొకటే. దాంట్లో తేడా ఉంటుంది. ఎందుకంటే ఆయా సమయాల్లో, ఆ కాలాల్లో కాలాన్ని బట్టి అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి అలా ఉండేవి. ఇప్పుడు మనకెలా ఉండేవో అక్కడ కూడా అలానే ఉన్నాయి. మళ్ళా యుద్ధం చేసి వీళ్ళందరూ చనిపోయి ఉంటే ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? సరే యుద్ధం జేశాను. ఇంతమంది చనిపోయారు. చంపిపోయిన తర్వాత నేను రాజు అయిపోయాను. ఈ రాజ్యాన్నంతా తీసేసుకున్నాను. ఈ రాజ్యాన్నంతా పాలించాలి. ఏమొస్తుంది? ఏ రకంగా నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను? ఏ రకంగా ఇప్పుడు భర్తలు కోల్పోయి ఉన్నారు. వాళ్ళని నేను ఏ రకంగా తీసుకెళ్తాను? పిల్లలని ఎలా చూసుకోగలుగుతాను? నా రాజ్యాన్ని అంటే ఇక్కడ ఏంది? అధికారం వచ్చేసింది. రాజ్యం వచ్చింది. మిగతా పరిస్థితుల దాని గురించి అర్జునుడు ఆలోచించాడు. అంటే ఇవన్నీ ఆలోచించి ఈ రియలైజేషన్ అంతా వచ్చి ఎవరికి చెప్తున్నాడంటే అర్జున్‌కి చెప్తున్నాడు. నేను ఎందుకు యుద్ధం ఆపాలనుకుంటున్నాను అంటే నా వాళ్ళే కాదు, నా రాజ్యం వాళ్ళు, అలాగే ఇక్కడున్న ఈ పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పేవాడందడు లేకుండా ఉంటే ముందు వాళ్ళకు ఏం అర్థమవుతుంది? చెప్పేవాడు ఎవరుంటారు? చెప్పేవాడు లేనప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాడు. అంటే ఎవనిష్టం వానిదున్నప్పుడు ధర్మం అధర్మంగా మారిపోతుంది. ఎవరు నచ్చినట్టుగా వాడు చేసుకుంటే భయము ఉండదు. అలాగే కులము పట్ల ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ఒక చిన్న ఆవు స్టోరీ. అలాగే కులం అంటే ఏంటిది? ధర్మం అంటే ఏంటిది? శాసనాలంటే ఏంటిది? శాస్త్రాలంటే ఏంటివి? భగవంతుడంటే ఎవరు? ఇవన్నిటిని కూడా ఎవరుంటారు? దీనివల్ల అన్ని అనర్థాలే జరుగుతాయి కృష్ణ. అందుకు నేను కులధర్మము, కులయక్షము, కులధర్మము నశించిపోవును. ఎప్పుడైతే చెప్పేవాళ్ళు లేనప్పుడు ఏమవుతుంది? ధర్మం అంతరించిపోతుంది. అంటే చెప్పేవాడు లేనప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకుంటారు. దీనివల్ల మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అని చెప్పేవాడు లేక కులమంతా పాపమే వ్యాపించుము. అంటే అంతే కదా! ఇప్పుడు చెప్పేవాడు లేడు. ఓకే. ఇప్పుడు ఇది నేను చేసేస్తున్నాను. ఏం కాదు 4 కొట్టు. ఏమవుతుంది? సక్కగా వాడు పని జేస్తాడని జెప్పని అధికారం ఉన్నవాడు జెప్తాడు. వాడేమనుకుంటాడు, అవును కొట్టి మనం పని చేయించుకోవచ్చు గదా! అని జెప్పి కొడతాడు. అలా మిగతా వాడు కూడా కులంలో ఉన్నవాడినేం చేస్తాడు? మిగతా పని జేస్తాడు. ఎలా అని జెప్పంటే, అమ్మ కడుపు నొప్పి లేసిందంటే వుడ్ వర్డ్స్ పట్టమ్మా అని జెప్పని మనకు యాడ్ జూపిస్తాడు జూడండి. 3 తరాల వారు. ఏదంటే అది అని చెప్పని అలా అవుతారు. అక్కడ ఆ భయం ఒచ్చింది. ఎందుకోసం వచ్చింది అంటే వీళ్ళందరూ ఇంతవరకు ఎవరైతే లేరు నా వాళ్ళు కాదు శత్రువులుగా భావించానో వీళ్ళందరూ కూడా నా వాళ్ళే అన్న రియలైజేషన్ వచ్చింది అక్కడ. అందుకోసమే నేను యుద్ధం చెయ్యాలనుకోవట్లేదు. ఇన్ని అనర్థాలు జరుగుతాయి. మంచి చెప్పేవాడు లేడు. భగవంతుడంటే చెప్పేవాడు లేరు. అంటే ఆ సమయంలో ప్రతి కాలమునందు దేశమాన కాల పరిస్థితుల్లో ఆహ్, ఇప్పుడు విశ్వ నియమాలంటాం కదా! అలాంటి విశ్వ నియమాలు ఉండేవి. శాస్త్రాలు ఉండేటివి. దాని పరంగా చెప్పేవాడు, నడుచుకునేవాడు. అంటే ఒక తరం వాళ్ళు అయిపోయే సమయంలో తాతల వరకు కొడుకులొచ్చేవాళ్ళు. కొడుకుల వరకు మనుమన్లొచ్చేవాళ్ళు. అలా ఉంటూ ఇది ధర్మము, ఇలానే జీవించాలి, ఇలాంటి పనులు చేయగూడదు. ఈ కులం వాళ్ళు వీళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఆ సమయంలో అలా ఉండేటివి. దానికోసం అని చెప్పని నేను కులమునంతను పాపము హెచ్చు మీరినప్పుడు ఏమగునో తెలుసా కృష్ణ అని చెప్పని ఇంకా అర్జునుడు కృష్ణునికి చెప్తున్నాడు. మరి నెక్స్ట్ శ్లోకం 41. అధర్మాభిభవాత్ కృష్ణా ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు
కార్ష్ణేయా జాయతే వర్ణ సంకరః. ఓ కృష్ణ, అధర్మము అంటే పాపము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్దే వార్దేశాయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సంక్రమము ఏర్పడును. అంటే ఎప్పుడు ఇందాక అన్ని చెప్పుకుంటూ చెప్పాడు కదా, అధర్మం అంటే పాపం పెరిగిపోతుంది. పాపం పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులు అవుదురు. అంటే ఎవరెవరైతే ఇప్పుడు భర్తలు పోగొట్టుకొని ఉన్నారో, సైనికులు ఉన్నారు, దాంట్లో రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, గురువులు ఉన్నారు, సోదరుల సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ మగవాళ్ళందరూ చనిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ కుల స్త్రీలు ముక్కిలి దూషితులగుదురు అని చెప్పని అంటున్నాడు. అంటే ఏమవుతారు, దూషించబడతారు. అంటే ఏం జరిగేది అని అంటే, ఆడది మగవాడు సెక్యూరిటీ ఉండేది. అంటే ఎప్పుడు కూడా మగవాళ్ళు ఒక సెక్యూరిటీగా ఉన్నప్పుడు మిగతా వాడు వాళ్ళ మీద ఏ రకమైన ప్రలోభాలకు గురి కాకుండా, అంటే ఎలా ఆ చెప్పే విధానంలో, అంటే ఇప్పుడు ఎవ్వరు లేరు కదా, వీక్నెస్ చూసుకుంటారు. ఎప్పుడైతే మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ వీక్నెస్ పాయింట్స్ పట్టుకుంటారు. దాని వల్ల వర్ణ సంక్రమం జరుగుతుంది. అంటే ఏమైపోతుంది ఇక్కడ అనంటే, అధర్మం వస్తుంది. ఏది అనంటే పవిత్రమగు సతీ ధర్మములు అభావం అయిపోవును. సతీ మహాత్యము కోల్పోవి పవిత్రమగు కుల స్త్రీలు పాప భూయిష్ఠుల మగు వ్యభిచార దోషములచే దూషితులు అగుదురు. దీనివల్ల వర్ణ సంక్రమము ఏర్పడును అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏమి లేనప్పుడు ఆ సమయంలో ఎలా ఉండేది, ఇప్పటి కూడా నిజం చెప్పాలంటే ఇంకా ఇది నడుస్తూనే ఉంది. మనకు ఇప్పుడున్న ఈ కలియుగంలో కూడా నడుస్తూనే ఉంది. అంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నారో, మగవాని కన్ను ఎవరిపైన పడుతుంది, భర్త లేని వాని పైన పడుతుంది. వాళ్ళు దుఃఖంలో ఉంటారు, బాధలో ఉంటారు. ఉన్నప్పుడు ఏ రకమైన వ్యామోహంలో ఉండిపోతారు, వాళ్ళను ఆ రకంగా ప్రలోభ పెట్టి వారితో సహచర్యం ఏర్పడినప్పుడు వర్ణ సంక్రమం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు అన్నీ ఉండాలి కదా, ఎక్కడ ఉన్నా కూడా అలాగే వాళ్ళ లోపల ఆ చెడు లక్షణాలన్నీ ఏర్పడతాయి. అంటే ఎన్ని కావాలో అన్ని అయిపోతాయి. ఎప్పుడైతే ఈ వర్ణ సంక్రమం ఏర్పడిందో, అంటే ఎప్పుడైతే వ్యభిచార దోషము, పాపభూయిష్టము ఇవన్నీ జరుగుతాయో, పిల్లలు పుట్టే వాళ్ళు కూడా వర్ణ సంక్రమం అంటే కులం. ఆ సమయంలో ఎలా ఉండేదంటే, ఈ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళే పెళ్లి చేసుకుంటే కరెక్ట్ గా కులం వాళ్ళు ఉన్నట్టు. లేదు అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఏమంటాం, ఇతను మన కులం వాడు కాదు, వేరే కులం వాడు. వీళ్ళు ఆ కులం వాడికి ఈ కులం వారికి పుట్టిన పిల్లలు ఉంటే ఏం జరుగుతుంది, మా కులంలో ఇలా ఉండేది, మా కులంలో మేము ఇలా పాటించే వాళ్ళం, వేరే పిల్లలు పుట్టినప్పుడు దీన్ని ఎలా అవలంబిస్తారు, మీరు ఎలా తెలుసుకుంటారు అన్న పాయింట్ ఇక్కడ అర్జునుడు రేస్ చేస్తున్నాడు, చెప్తున్నాడు కారణం ఇది అని. అంతే కదా, ఇప్పుడు రెండు ఒకే కులం వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంటి పద్ధతులు, ఆ ఇంటి ఇవన్నీ కూడా ఎలా ఉండాలి ఏంటిది అన్నది ఆ ఇంటి వాళ్ళ పెంపకంలో వస్తుంది. వేరే వాళ్ళ పెంపకం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది కదా. అంటే వాళ్ళ రూల్స్ కొన్ని కట్టుబాట్లు అన్ని వేరుగా ఉండేవి, వీళ్ళే వేరుగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, అంగీకార తత్వం రాదు. ఎందుకంటే ఆ జీవితానికి అలవాటు పడిపోయి ఉంటారు, ఆ విధంగా అలవాటు పడి ఉంటారు. ఈ ఇద్దరి మధ్యన ఎప్పుడైతే మిస్అండర్స్టాండింగ్ వచ్చి సరిగ్గా లేనప్పుడు పుట్టే పిల్లలు ఎలా ఉంటారు, అటు పోలేరు ఇటు పోలేరు, అది నేర్చుకోలేరు ఇది నేర్చుకోలేరు, రెండు కలిపి కొత్తగా వేరుగా వస్తుంది. అలా చెప్తున్నాడు. వర్ణ సంక్రమము ఏర్పడుతుంది. అంటే స్త్రీలు దూషితులవుతారు అయినచో, అంటే వాళ్ళ ప్రలోభాలకు లోబడిపోయినప్పుడు వాళ్ళ ద్వారా పుట్టే పిల్లలు వర్ణ సంక్రమం ఏర్పడుతుంది అని తెలియచేస్తున్నాడు. ఇప్పుడు 42 శ్లోకం తెలుసుకుందాం. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. ఇంతవరకు ఏం చెప్పాడు, వంశం గురించి చెప్పాడు. తర్వాత కులం గురించి, కుల ధర్మం గురించి చెప్పాడు. తర్వాత వర్ణ సంక్రమం గురించి చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వర్ణ సంక్రమం వల్ల కలుగు దోషాలను గురించి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మొత్తంగా అర్జునుడు ఎంత చెప్తున్నాడు, కులధర్మము, జాతి ధర్మము, పితృధర్మము, వంశము, ఇవన్నిటిని
నాలుగు గురించి చెప్తున్నాడు. 4 తరాల గురించి ఆలోచించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఏంటిదంటే వర్ణ సం వర్ణ సంకర్యము, కుల గూతక కులఘాతకములకు కులములను నరకమునందు పడివేను. పిండోదకములు అంటే శ్రాద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యేదరు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎప్పుడైతే ఈ వర్ణ సంక్రమం ఏర్పడుతుందో, కులము అంటే అన్ని కులాలు ఒక కులం అన్నది కూడా ఉండదు కదా. వీటి వల్ల ఆ కులం వాళ్ళు కులములను నరకమునందు పడివేయుదురు. పిండోదకములు అంటే శ్రాద్ధ కర్మలు పెట్టే వాళ్ళు కూడా లోపించినందున పితృదేవతలు అధోగతి పాలయ్యెదరు. అంటే ఏంటిది అనంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శాస్త్రము కుల మర్యాద తెలుసుకొని ఆచరించేవాడు మాత్రమే శ్రాద్ర తర్పణములు చేయుదురు. ఇట్టి వర్ణ సంక్రమం అధర్మం నుండి ఉత్పన్నమై అధర్మంతో ఓతపుత్రమై పోయినందున శ్రాద్ధ తర్పణాది క్రియలు వారు బొత్తిగా ఎరుగరు. లేదా ఒకవేళ ఎవరిచైనా తెలియబడిచినచో శ్రద్ధ లేని కారణంగా వారు చెయ్యరు. ఒకవేళ ఎవరైనా ఆచరించిన శాస్త్ర విధులను అనుసరించి వారికి అధికారం నేలందువలన వారు చేసిన శ్రాద్ధక్రియలు పితరులకు తెలియదు. ఈ ప్రకారం వల్ల సంతానం ద్వారా పిండ జలములు లభింపనప్పుడు వారు దుర్గత పాలవుదురు. అంటే ఏంటిది? ఈ వర్ణ సంగ్రహం వల్ల పితృలు వాళ్ళకు కూడా పిండోదకములు పెట్టడానికి కూడా తెలియదు సరిగ్గా. అంటే అంతే కదా, చెప్పేవాడు శాస్త్రం చెప్పేవాడు లేడు, పెద్దవాళ్ళు చనిపోయారు అందరు కూడా. తర్వాత ఇక్కడ ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్ణ సంక్రమం అంటే పరాయి వాళ్ళతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లల ద్వారా వీళ్ళు చేసేది సరిగ్గా ఉండవు. అంటే తెలుస్తే కదా, సరైన శాస్త్రం అన్నది తెలుస్తే కదా, రీతి రివాజ్ అంటారు కదా, అలా తెలుస్తేనే కదా వీళ్ళు చేసేది. లేదా ఒకవేళ చెప్పినా సరే అని చెప్పని వాళ్ళు చేసినా సరిగ్గా చెయ్యరు. అంటే నాలెడ్జ్ తెలిస్తేనే కదా, ఇప్పుడు మనకు ఒకటి నాలెడ్జ్ తెలిస్తేనే మనం ఇది అని మనము తెలియజేయగలము. అది సరైన నాలెడ్జ్ లేనప్పుడు అంటే మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు మొత్తంగా చెప్పగలుగుతామా అంటే చెప్పలేం. తెలిసినట్టుగానే ఉంటుంది, తెలియనట్టుగానే ఉంటుంది. అలాంటిది జరుగుతుంది. అంటే అలాంటిది అయినప్పుడు కూడా శాస్త్రం సరిగ్గా చేయలేకపోయినా, తర్వాత ఎవరైనా సరిగ్గా అందించకపోయినా, పితృదేవతలకు పెట్టే పిండం సరిగ్గా పొందకపోతే వాళ్ళకు ముక్తి పొందదు. అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం చెప్పుకుంటాం చూడండి, సంవత్సరికం చెయ్యాలి అని చెప్పని. ఎప్పుడు అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మన ఇంట్లో పద్ధతి కానివ్వండి, ఏది ఉంది, ఎలా చెయ్యాలి అని అన్నది ఉంటది. కులానికి తగ్గట్టుగా కొన్ని ఉంటాయి. ఆ సమయంలో అలా ఉండేటివి, అలా ఉండవు. అందుకని పితరులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అధోగతి పాలవుదురు. అంటే వాళ్ళకి జరగాల్సినవి జరగకుండా ఉంటాయని వర్ణ సంకర కారకముల దోషాలు చెప్తున్నాడు. అంటే ఇలాంటి దోషాలు కూడా ఏర్పడతాయి ఈ యుద్ధం వల్ల, చనిపోవడం వల్ల. ఇప్పుడు 43వ శ్లోకం తెలుసుకుందాం. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణ సంక్రమణకు మూలమైన ఈ దోషముల వలన కుల ఘాతకుల యొక్క సనాతన కుల ధర్మములు, జాతి ధర్మములు నష్టమవును. అంటే ఎప్పుడైతే ఈ వర్ణ సంక్రమం ఏర్పడుతుందో ఈ దోషాలు అంటే సరిగ్గా మనం చెయ్యకుండా ఉండి పాటించకుండా, నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో ఉండేది ఆ దేశమాన కాల పరిస్థితులలో ఇలా చెయ్యాలి, ఇలా ఆచరించాలి, ఇలా చేస్తేనే కరెక్ట్, ఇలా చేయకపోతే పాపం వస్తుంది. అలాంటివి ఏంటిది? నరకంలోకి వెళ్ళిపోతారు. మీరు సంవత్సరం పెట్టకపోతే చేయకపోతే ఆ సమయంలో అలాంటి ఉండేది. ఎప్పుడైతే అది సరిగ్గా చేయలేదనుకో ఆ దోషం అంటేది ఎవరికి? కాస్త వీళ్ళకు అంటుతుంది, పైలాకల్లో ఉన్న పితృదేవతలకు కూడా అందుతుంది. దీని వల్ల కులఘాతముల యొక్క సనాతన కులధర్మం అంటే సనాతన కులధర్మం అన్నది ఒకటి ఉంది కదా, దీని వల్ల జాతి ధర్మం కూడా నష్టం అవుతుందంట. అంటే సనాతన ధర్మం అంటే ఏంటిదంటే వంశపార్యపరంగా సదాచారంలే మర్యాదలుగా సనాతన
కులధర్మములు అని అంటారు. అంటే వంశపార్యపరంగా అంటే ఆ వంశం నుంచి అలానే వస్తూ ఉంటుంది. దీనిని చెయ్యాలి సరిగ్గా మర్యాదలు కానీ, పాటించేది గాని, రీతి రివాజు ఇవన్నీ అంటారు కదా! అలా చెయ్యాలి. ఎప్పుడైతే నీవు నీ కుల ధర్మాన్ని పాటించలేదో అంటే సనాతన ధర్మంగా అయింది. అంటే ఎప్పటినుంచో వస్తుంది కదా! ఇప్పటిదాకా చెప్పుకున్నాం చూడండి. గ్రైఫ్ వాటర్ అమ్మ నేను ఇదే తాపుకుంటూ వచ్చానని చెప్పని, కడుపు నొప్పి తగ్గడానికి కారణమని, అలా ఇదంతా కూడా పోతుంది. దీనివల్ల ఎప్పుడైతే కులధర్మం పోతుందో, ఆ సనాతన గుణధర్మం పోతుందో ఆటోమేటిక్‌గా జాతి ధర్మం అన్నది ఉంటుంది. అంటే జాతిలో ఈ ధర్మాలు ఉంటాయి గదా! ఆ జాతి ధర్మాలు కూడా పోతాయి అని చెప్తున్నాడు. కులమునందరి ఉత్తమ మర్యాదలను ఎరిగి ఆచరించే పెద్దలు, వృద్ధులు లేకుండా చే కులధర్మము నశించిపోవును. అంతేగాక వర్ణ సం సంకర్యమునకు కారణమగు దోషములు మితిమీరును. అప్పుడు జాతి ధర్మం కూడా నష్టమవును అని చెప్పని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. అంటే యుద్ధం చేయడం వల్ల అన్ని నష్టాలే ఉన్నాయి. అన్ని రకాలుగా నష్టాలే ఉన్నాయి కాబట్టి యుద్ధం చెయ్యాలనుకోవట్లేదని తన ఏమంటారు వేదనను చెప్తున్నాడిక్కడ. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అంటే కౌరవుల గురించి ఆలోచిస్తున్నాడు. తన వాళ్ళందరూ కాదనుకున్న వాళ్ళ గురించి ఇక్కడ అర్జునుడు వారు ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు, పశ్చాత్తాపం చెందుతున్నాడు. మరి ఇప్పుడు 44వ శ్లోకం తెలుసుకుందాం. उत्तन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रुम. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారిని నిరవధికముగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీది. అంటే ఏముంది ఆ సమయంలో ఎప్పుడైతే నువ్వు కులధర్మాన్ని పాటించలేదో, కులధర్మం నశించిపోయిందో, నిరవధిగా అంటే ఎప్పుడు కూడా నువ్వు నరక ప్రాప్తివి ఉంటావు. అంటే నరకంలోనే ఉంటావు. అంటే ఆ ధర్మాన్ని ఎవరైతే పాటించకుండా ఉంటారో, జాతి ధర్మాన్ని, కులధర్మాన్ని పాటించకుండా ఉంటారో, చనిపోయిన తర్వాత ఎలా ఉంటారంటే నరకంలో ఉంటారు. ఇది నిజం చెప్పాలంటే న్యాయం తెలుసుకున్నంత వరకు కూడా నాకు నిజమే అనిపించింది. అంటే ధర్మము, అధర్మం 2 మనం తెలుసుకోవాలి. ధర్మం అంటే ఏంటిది? నువ్వు చేసే పనిలో న్యాయం ఉందా? ఆ న్యాయమైన పనిలో మాటలో కానీ, చేతలో కానీ, పనిలో కానీ ఎదుటివాడికి నువ్వు బాధ పెడుతున్నావా? హింస చేస్తున్నావా? అంటే అది అధర్మము. దీనివల్ల ఎప్పుడైతే నువ్వు బాధపడుతున్నావు అనంటే నీకు తెలియదు. నువ్వు గుర్తించట్లేవు. నేను కరెక్ట్ గానే ఉన్నాననుకుంటున్నావు. ధర్మం అని చేస్తున్నావు. ఎందుకంటే ఆ బుద్ధి లేదు. ఆ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకు ఏమనుకుంటాం? కరెక్ట్ గానే అనుకుంటాం. కరెక్ట్ గానే ఉన్నాను. ఏమవుతుంది ఒక మాట అంటే బాధపడ్డారా? ఒక దెబ్బ కొడితే నొప్పయిందా? ఏదో ఒక లాక్కుంటే ఒకరిది లాక్కుంటే నేను ఆనందంగా ఉంటున్నాను కదా! దీనివల్ల నాకేమైనా ఉందా? అంటే అధర్మం ఎప్పుడైతే ఉందో వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే నరకంలోనే ఉంటారు అని ప్రతీది అంటున్నారు. నరక ప్రాప్తి తప్పదని ప్రతీది అంటున్నారు. అంటే తప్పదు. అంటే ఇప్పుడు ఇవన్నీ నేను తీసుకున్నాక పోయినాకేం చేస్తాను? ఇక్కడ అనుభవిస్తానేమో, ఇవన్నీ వస్తాయేమో, ఇవన్నీ వదిలేసి లాస్ట్‌కి నాకేం దొరుకుతుంది అంటే ముక్తి నాకు దొరకదు. నరకమే దొరుకుతుంది. నాకే కాదు, నా వాళ్ళకున్న వాళ్ళందరూ కూడా యుద్ధం చేసి ఇదే జరుగుతుంది కదా! అని అర్జున్‌కి చెప్తున్నాడు. మరి ఇప్పుడు 45వ శ్లోకం. अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः. అయ్యో! మనము బుద్ధిమంతులమై ఉండినను రాజసుఖ లోభముచే స్వజనులచే సంహరించుటకు విద్యుకులమై ఈ ఘోర పాపకృత్యములను ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము అంటున్నాడు. అంటే ఇంకా ఏమొస్తుంది అతని లోపల అనంటే తనకు తానే అంటున్నాడు. మనము అంటున్నాడు. కృష్ణుడిని అందరిని కలిపి అంటే ఇప్పుడు ముందర ఉన్నది ఎవరిని? కృష్ణుడు ఉన్నాడు. మనం బుద్ధిమంతులమై ఉండినను రాజసుఖ లోభంచే స్వజనులనే సంహరించుటకు సిద్ధమయ్యాము. మనకు బుద్ధి లేదా అంటే బుద్ధి ఉంది.
బుద్ధి ఉన్నా ఏం చేస్తున్నామంటే రాజ్య సుఖము కావాలి అని చెప్పని లోభముచే అంటే ఆశచే స్వజనులదు అంటే ఎవరిని మనవారినే చంపడానికి రెడీ అయిపోయాం. రెడీ అయిపోయి ఈ ఘోర పాపకృత్యములు అంటే ఇంత ఘోరాది ఘోరమైనది యుద్ధం చేసి చంపాలని ఒడిగట్టుకున్నాం కదా, ఇది ఎంత దారుణము అని తనను తానే అనుకుంటున్నాడు. ఏంటి నా బుద్ధి ఏమైంది, నేను మంచివాడిని కాదా, మేమందరము అంటే మహాత్ములమే, బుద్ధిమంతులమే, పరిణమించటమే. అందరు కూడా అలానే ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళందరికీ కూడా మంచిగానే ఉన్నారు, బానే ఉన్నారు, మంచి వాళ్ళనే పేరు వాళ్ళకుంది, ఒక బ్రాండ్ ఉంది. ఇది ఉన్నా కూడా ఇంతటి పాపం చేయడానికి రావడానికి ఏమైంది, ఆ బుద్ధి ఏమైపోయింది అని తనను తానుగానే ఒకసారి శోధించుకుంటున్నాడు. ఏం చేశాను, నేను బుద్ధి లేని పని ఎంత చేశాను ఆలోచిస్తే ఇప్పుడు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటిది, యుద్ధం చేయడానిక నేను సిద్ధమయ్యింది, నా వాళ్ళనేనా, ఎవరిని, నా వాళ్ళని చెప్పడానికి ఇంత పాపాన్ని ఒడగట్టుకుంటున్నానా అన్నది అతనికి ఉత్పన్నమయ్యింది అతని లోపల నుంచి. ఆ విధంగా అతడు పక్షాతాపం చెందుతున్నాడు. మళ్ళీ 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఓకే, ఇప్పుడు 45 శ్లోకం వరకు ఏం చేశాడు, నేను యుద్ధం చెయ్యను, యుద్ధం చెయ్యకుండా ఎందుకు అన్న కారణాలు చెప్తున్నాను. ఒక నా కారణమే కాదు, ఏ రకంగా అందరూ నాశనం అవుతారు, దీనివల్ల ఎంత అధర్మం ఉంటుంది, కులధర్మం పోతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ లాస్ట్ తన ఫైనల్ చెప్తున్నాడు. ఆ ఫైనల్ ఏంటిది అనంటే, శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమును వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగురును. అంటే ఇప్పుడు నేను యుద్ధం చెయ్యను అంటే శస్త్రాన్ని అంటే ఆయుధాలన్నిటినీ వదిలేస్తున్నాను, వదిలేసి నేను ఎవరిని ఎదిరించను శస్త్రములను అంటే ఇంకా ఆయుధాలను నేను పట్టుకోను. ఎప్పుడైతే నేను నా అస్త్రములు వదిలేస్తానో చేస్తానో నన్ను ఎవరు చేస్తారంటే ధాతరాష్ట్రులు అంటే కౌరవులు వచ్చి నన్ను వధించును అంటే నన్ను చంపేస్తారు. అయినా సరే అది నాకు మిక్కిలి క్షేమకరము అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఏంటిది ఇక్కడ మీనింగ్ అని అంటే, సరే ఇప్పుడు నేను యుద్ధం చేయట్లే, యుద్ధం ఎప్పుడైతే పక్కకు పెట్టేశానో అంటే నా అస్త్రాలన్నిటి పక్కన వేస్తానో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ధాతరాష్ట్రులు నన్ను వచ్చి చంపేస్తారు. చంపినా నాకు మేలే అని అంటే ఏంటిది, నేను ఒక్కడనే చనిపోతున్నాను, పర్వాలేదు, ఏమవుతుంది, నా వంశం నిలబడుతుంది, మిగతా వాళ్ళందరూ రక్షించబడతారు, దీనివల్ల యుద్ధము ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ కులం గురించి జాతి గురించి ఇవన్నిటిని ఆలోచించి నేను ఎప్పుడైతే ఈ యుద్ధంలో చనిపోతూ ఉన్నానో నాకు మేలే జరుగుతుంది కదా, నాకు ఏ పాపము రాదు, పుణ్యమే వస్తుంది. అది కూడా ఎలాంటిది వస్తుంది అంటే పరమపద ప్రాప్తి నాకు వచ్చేస్తుంది అని చెప్పని అర్జునుడు చెప్తున్నాడు. అంటే ఏంటిది, ఇంకా ససేమిర నేను యుద్ధం చెయ్యను, చచ్చిపోయినా సరే చెయ్యను, చనిపోయినాకనే నా వాళ్ళు అలాంటి పాపం దొరకదు, అందరూ బాగుంటారు, పర్వాలేదు అని చెప్పని ఇక్కడ చెప్పేస్తున్నాడు తనలో ఉన్న మాటను. ఇప్పుడు మనకు సంజయ్ ఉవాచ అంటే ఇవన్నీ విన్న తర్వాత సంజయుడు చెప్తున్నాడు 47 లాస్ట్ది. మొత్తం చదివేసి సంజయ మొత్తం చదివేసి సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్నమానసః. మొత్తం చదువు. సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ, అర్జునుడు ఈ విధంగా పలికి శోక సంవిఘ్నుడైన మనసుడై యుద్ధ భూమి యందు ధనుర్బాధలను త్యజించి రథము వెనక భాగముల చతికిలబడను. అంటే ఇప్పుడు ఇదంతా చెప్పేసి ఏం చేశాడు, అర్జునికి శోకం వచ్చేసింది. శోకం వచ్చేసి యుద్ధ భూమి నందు అంటే బాణాలన్నిటిని అక్కడ వదిలేశాడు, వదిలేసి
అన్నిటిని త్యజించడం అంటే వదిలేయడం. వదిలేసి రథము వెనికిల భాగాల చితికిల పడిపోయాడు. అంటే ఏమైపోయాడు? నీరు గారిపోవడం అంటారు చూడండి. వీక్ అయిపోయి ఇంక నా వల్ల కాదు, ఇది నేను చెయ్యను, నేను చెయ్యలేను అని అన్ని అస్త్రములను వదిలేసి ఉన్నాడు అని చెప్పని సంజయుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నాడు. ఇక్కడితో మనకు అర్జున విషాద యోగం పూర్తవుతుంది. అంటే ఎందుకు అర్జునికి విషాదం వచ్చింది, ఏ కారణం చేత విషాదం వచ్చింది, దానికి 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటాడు. సరే, ఇది మొత్తం కంప్లీట్ అయింది కదా, దీని వల్ల మనం ఏం నేర్చుకోవాలి ఈ విషాద యోగంలో? సరే, ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటిది అని అంటే, అర్జునుడు నేను చనిపోతాను అన్నాడు. చనిపోయినా సరే నా వాళ్ళు ఉంటారని. ఇది మాత్రం మనం కాస్త ఇప్పుడు మనము మార్చుకోవాలి. ఆ అక్కడ ఆ సమయంలో చనిపోవడానికైనా రెడీ అని. ఇక్కడ మనకు చనిపోవాలన్నా అంటే మనము చనిపోనవసరం లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు చూడండి. ఎందుకు కృష్ణ పరమాత్మ అతని కరుణా హృదయాన్ని చూసి, అతని రియలైజేషన్ ని చూసి ఎంతగా నా వాళ్ళని ఆలోచిస్తున్నందుకే ఈ భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పాడు. రెండోది చెప్పిన తర్వాత అతని లోపల ఉన్న మొత్తం హృదయాన్ని చూశాడు. ఆలోచించే విధానాన్ని చూశాడు. కానీ మనం మెయిన్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే, యుద్ధం మన కుటుంబంలో మన వాళ్ళతోనే యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆయన మొత్తం దాని గురించి ఆలోచించి చెప్పాడు. కనీసం మనం మన ఇంట్లో వాళ్ళ గురించి అంగీకారం ఉందా? ఇప్పుడు ఇద్దరి మధ్యన గొడవలు అవుతుంటాయి. ఒక అత్తమామతో కావచ్చు, ఒక ఆడపడుచుతో కావచ్చు, భార్యాభర్తలతో కావచ్చు, తర్వాత సోదరులతో కావచ్చు, బంధువులతో కావచ్చు. అయినప్పుడు అర్జున్లో మనం ప్రాణం ఇవ్వాలనా? ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకు? గొడవ పడితే యుద్ధం చేద్దాం, లేదా క్షమించేద్దాం, అంతే కదా. పడదామా, భరిద్దామా, భరిద్దామా, గొడవ పెడదామా అని ఈ రెండే వస్తాయి అర్జునుడికి వచ్చినట్టుగానే. మనకు రావాల్సింది ఏంటిదంటే అంగీకారతత్వము మెయిన్గా. అంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. బ్యాలెన్సింగ్ మనం బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. అంటే ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోవద్దు, సుపీరియారిటీలోకి వెళ్ళిపోవద్దు, మధ్య మార్గంలో ఉండాలి. ఆ సమయంలో యుద్ధం జరిగింది, యుద్ధాలు జరిగాయి, ఇవన్నీ అయిపోయాయి. ఏం దొరికింది? ఏమి దొరకలేదు. ఆ నీడలన్నీ ఇప్పుడు మనం ఉన్నాయా లేదా చూడండి, ఆలోచించండి. ఇప్పటికి కూడా కుటుంబంలో జరగట్లేదా? ఎన్ని మనం వీడియోలు వింటున్నాము, న్యూస్లలో వింటున్నాము. ఒకే సొంతం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. దేనికోసం అంటే పదవుల కోసం చంపేసుకుంటున్నారు, డబ్బుల కోసం సంపాదించుకుంటున్నారు. అలాగే చెల్లెలు అన్న కొట్టుకుంటున్నారు, తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. ఏంటిదంటే అంగీకార తత్వం లేకపోవడము, అంటే అర్థం చేసుకోలేకపోవడము, అవగాహన లేకపోవడము. ఇప్పుడు చంపేసుకుంటామా? చూద్దాం. గొడవ వస్తే జస్ట్ ఎంత వరకు ఉంటుందంటే కొట్టే వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా ఎన్ని చట్టాలు వచ్చాయి, గృహహింస వచ్చాయి, కొడుతుంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ ఆ దాకా వెళ్ళి అశాంతితో ఉండాలా, లేదా మనం వాళ్ళను అర్థం చేసుకోవాలా? ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటూ ఉంటామో మొదట ఏం జరుగుతుందంటే మన లోపల జరుగుతున్న యుద్ధానికి ఒక తెర వచ్చేస్తుంది. ఏంటిది? ఆ యుద్ధం జరుగుతుంది, అత్తకోడలతో యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనకు తెలుసు కదా, కార్యకారణం లేనిది ఒక మనిషి మన జీవితంలోకి రాడు. వచ్చాడంటే ఒక కారణంతోనే వచ్చారు. ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్ జరిగింది అంటే కారణంతోనే మన జీవితంలో జరుగుతుంది. అది జరుగుతుందంటే యాక్షన్ ఇస్తున్నాడు అంటే రియాక్షన్ ఇచ్చాం. ఎదుటివాడు రియాక్షన్ ఇస్తున్నాడంటే ఒకప్పుడు యాక్షన్ ఇచ్చాం. అది మనం ఫస్ట్ గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ మనిషి దాని గురించి అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకొని అంగీకరించాలి. అంటే ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా, జరగకుండా ఏముండదు. అంటే ఎప్పుడైతే ఇవి మనం పాటిస్తూ ఉంటామో లోపల యుద్ధం స్టాప్ అయిపోతుంది. లోపల యుద్ధం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఎదుటి వాడిని మనము ఇంతవరకు ఎలా చూశాడు అర్జునుడు? శత్రువుగా చూశాడు. అతని లోపల ఎప్పుడైతే వచ్చిందో ఏం చూశాడు? నా వాడు అన్నాడు. ఇప్పుడు కూడా మన మన లోపల జరుగుతున్నది కూడా అదేగా. అందరి లోపల జరుగుతున్నది కదా భార్యాభర్తల్లో. కానీ ఇంకేది జరిగినా డబ్బు పరంగా గాని, నేనంటే నువ్వా, నువ్వంటే నేనా అని చెప్పని అంటున్నదంతా కూడా ఏంటిది? ఇది. అంటే ఒకసారి మన్నిస్తున్నాం, రోజు మన్నించట్లేదు. కానీ
మన్నించడం నేర్చేసుకోవాలి. అర్జునుడు ఈ పని చేశాడుగా, పని చేయడం వల్లే కదా అన్ని వదిలేశాడు. లాస్ట్ చనిపోతానన్నాడు. మనం చనిపోనవసరం లేదు. ఎందుకు చనిపోవాలి? ఎందుకు ఇన్ఫియారిటీలోకి వెళ్ళిపోవాలి? ఎందుకు సుపియారిటీలోకి వెళ్ళిపోవాలి? ఎక్కడా వెళ్ళిపోనవసరం లేదు. అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటూ జీవించి వెళ్ళిపోతే చక్కగా మనం ఉండిపోతాం. ఇది మనం అర్జునుల వారి నుంచి నేర్చుకోవాల్సింది. అంటే మొదటి విషాద యోగంలో నేర్చుకోవాల్సింది ఏంటిది అని చెప్పని అంటే కరుణా హృదయం రావాలి. ఎప్పుడైతే మన లోపల ఆ కరుణా హృదయం ఓపెన్ అయ్యిందనుకోండి, అంగీకారతత్వం వస్తాం. వాళ్ళని అంగీకరిస్తాం. అంగీకరించినాక వాళ్ళ స్థితిని అర్థం చేసుకుంటాం. అప్పుడు మన స్థితి ఎదుటివాని స్థితిని అర్థం చేసుకొని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతాము. ఖచ్చితంగా మారిపోతుంది. కర్మ అన్నది అక్కడ దగ్ధమవుతుంది. ఇది నాకు అర్థమైంది. నేను ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకున్నది అర్జున విషాద యోగంలో నుంచి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండింగ్ చదివేస్తా. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.